వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. ఈ వీడియోలో మనం మన వాట్సాప్ గ్రూప్లో నిర్వహించినటువంటి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, అందులో మనకు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ 3 విధాలుగా ఉంటాయని చెప్పాం కదా. మనకు లాస్ట్ టైము సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ పైన ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది, ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం అసర్టివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇంకా ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలంటే కింద మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అందరు జాయిన్ కండి, ఎగ్జామ్స్ను ఉపయోగించుకోండి. మీరు నిజంగా చెప్తున్న ఈ క్వశ్చన్స్ కనుక మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు మ్యాక్సిమం మోడల్స్ కవర్ అయినట్లే. కావాలంటే ఒకసారి ఎగ్జామ్స్ చూడండి ఏ విధంగా నిర్వహిస్తున్నారో ఎలా అనేది. ఎక్కడా కూడా మీరు ఇటువంటి ప్రశ్నలు మ్యాక్సిమం చూసిండరు. ఏం సార్ అట్లా చెప్తున్నాం అంటే ఒక్కసారి మీరు చూసి తర్వాత కామెంట్ చేయండి కావాలంటే. రైట్, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. రైట్, వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ దిస్? క్యాన్ యూ హెల్ప్ మీ? క్యాన్ యూ హెల్ప్ మీ అనేది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? ఆప్షన్ 1 ఇంటరాగేటివ్, ఆప్షన్ 2, ఆప్షన్ బి డిక్లరేటివ్, ఆప్షన్ సి ఇంపరేటివ్, ఆప్షన్ డి ఎక్స్క్లమేటరీ. ఇంటరాగేటివ్ మనకు జనరల్గా 2 టైప్స్గా ఉంటుంది. క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్ లేదా WH వర్డ్తో స్టార్ట్ అవుతుంది. చివరిలో ఏముంటుంది? క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఎస్ఆర్ నో టైప్, ఇంకొకటేమో WH వర్డ్ క్వశ్చన్. మరి క్యాన్ యూ హెల్ప్ మీ అనేది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యింది, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంది. రైట్, అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూద్దాం. బి డిక్లరేటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ కావాలి, చివరిలో ఫుల్ స్టాప్ ఉండాలి. ఇంపరేటివ్ సెంటెన్స్ V1తో కానీ, డోంట్తో కానీ, లెట్ కానీ, ప్లీజ్ కానీ స్టార్ట్ అయితే వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఎక్స్క్లమేటరీ సడన్ అండ్ స్ట్రాంగ్ ఎమోషన్స్, చివరిలో ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటే అది ఎక్స్క్లమేటరీ. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ సెంటెన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్? డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా, అసర్టివ్ సెంటెన్స్ అన్నా, అఫర్మేటివ్ సెంటెన్స్ అన్నా ఒకటే. ఏంటది? సబ్జెక్ట్తో స్టార్ట్ కావాలి, వర్బ్ ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి, చివరిలో ఏముండాలి? ఫుల్ స్టాప్ ఉండాలి. రైట్, క్లోజ్ ద డోర్ V1తో స్టార్ట్ అయింది, ఇంపరేటివ్ కాదు. వాట్ టైమ్ ఈజ్ ఇట్? WH వర్డ్తో స్టార్ట్ అయింది, అది ఇంటరాగేటివ్. ఐ లవ్ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంది. కాబట్టి ఐ లవ్ చాక్లెట్ ఈజ్ ద డిక్లరేటివ్ సెంటెన్స్. వావ్, దట్స్ అమేజింగ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. రైట్, తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. ప్లీజ్ పాస్ ద సాల్ట్. ప్లీజ్ పాస్ ద సాల్ట్. ఏదైనా ఒక సెంటెన్స్ V1తో కానీ, డోంట్ కానీ, లెట్ కానీ, ప్లీజ్ కానీ, కైండ్లీ వీటితో స్టార్ట్ అయితే అది ఏ సెంటెన్స్ అంటామంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంపరేటివ్. కాబట్టి ఇక్కడ ప్లీజ్ పాస్ ద సాల్ట్ దేనితో స్టార్ట్ అయింది? ప్లీజ్. కాబట్టి ఏ సెంటెన్స్ అవుతుంది? ఆప్షన్ ఏ ఇంటరాగేటివ్ కాదు, ఆప్షన్ బి ఎక్స్క్లమేటరీ కాదు, ఆప్షన్ సి ఇంపరేటివ్ సెంటెన్స్. రైట్, డిక్లరేటివ్ కూడా కాదు. నెక్స్ట్ ఉంది. వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ మేక్ ఏ స్టేట్మెంట్? స్టేట్మెంట్ ఏ సెంటెన్స్ స్టేట్మెంట్ను ఏ సెంటెన్స్ తెలియజేస్తుంది? ఇంటరాగేటివా? ఇంటరాగేటివ్ అంటే క్వశ్చనింగ్ కాబట్టి కాదు. ఇంపరేటివా? ఇంపరేటివ్ ఏం తెలుస్తుంది? కోరస్ లేస్తుంది. కోరస్ అంటే ఏం లేదు, కమాండ్స్, ఆర్డర్స్, రిక్వెస్ట్స్, అడ్వైస్, సజెషన్స్. ఇది కోరస్. తెలిపేది ఏంటి? ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి కాదు. ఎక్స్క్లమేటరీ సడన్ అండ్ స్ట్రాంగ్ ఫీలింగ్ కాబట్టి ఇది కూడా కాదు. ఏంటి తెలుస్తాయి? డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ లేదా అఫర్మేటివ్ సెంటెన్స్ అనేవి ఫ్యాక్ట్స్ను, స్టేట్మెంట్స్ను తెలుపుతాయి. రైట్, నెక్స్ట్ రండి. 5th క్వశ్చన్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. డూ యువర్ బెస్ట్. డూ యువర్ బెస్ట్, నీ బెస్ట్. డూ యువర్ బెస్ట్. మన వాళ్ళందరూ చివరిలో ఏముంది? ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది. ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటే కానీ వేసుకో. ఏంటి? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటాం. అక్కడ డూ యువర్ బెస్ట్ అనే దాంట్లో సడన్ అండ్ స్ట్రాంగ్ ఎమోషన్ ఏమన్నా మీకు కనబడుతుందా? ఒక సజెషన్ లాగా మీకు కనబడతా లేదు, ఒక అడ్వైజ్ లాగా అనిపిస్తా లేదు. సార్
నువ్వేం చెప్పావు? ఇంపరేటివ్ సెంటెన్స్ అనేవి కోరస్ అని చెప్పావు. చివర్లో ఎక్స్క్లమేషన్ మార్క్ అని చెప్పావా? చెప్పలేదే. మేము మొత్తం ఫుల్ స్టాప్ మాత్రమే ఉంటుందని చదువుకున్నామే. అలా చదువుకుంటే తప్పు. మనకు దీని గురించి థర్డ్ క్లాస్ బుక్లలో కూడా కొన్నిట్లలో ఉంది, లెసన్స్లలో. థర్డ్ క్లాస్ బుక్లలో కూడా మీరు చూసినట్లయితే ఉంది. ఇంపరేటివ్ సెంటెన్స్ చివరిలో ఫుల్ స్టాప్ మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు, ఎక్స్క్లమేషన్ మార్క్ కూడా సందర్భానుసారంగా ఉపయోగించవచ్చు. ఇక్కడ కాంటెక్స్చువల్ మీనింగ్ తీసుకోండి. డూ యువర్ బెస్ట్ అంటే ఇది ఒక అడ్వైస్ గానో సజెషన్ గానో తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఇంటరాగేటివ్ కాదు, ఎక్స్క్లమేటరీ అస్సలే కాదు, ఇంపరేటివ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ కావద్దు. రైట్, డిక్లరేటివ్ అస్సలు కాదు. వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ గివ్స్ ఏ కమాండ్? కమాండ్ ఇచ్చే సెంటెన్సెస్ ఏంటివి? ఆల్రెడీ చెప్పా కదా, కోరస్, కమాండ్స్, ఆర్డర్స్, రిక్వెస్ట్, అడ్వైస్, సజెషన్స్. ఏమవుతుంది? ఇంపరేటివ్. ఇంటరాగేటివ్ డబ్ల్యూహెచ్ వర్డ్ కాదు, డిక్లరేటివ్ కాదు, ఎక్స్క్లమేటరీ కాదు, ఇంపరేటివ్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. డోంట్ టచ్ దట్. డోంట్ టచ్ దట్ అనేది సడన్ అండ్ స్ట్రాంగ్ ఎమోషనా? కాదు, అది ఒక ఆర్డర్. అది ఒక ఆర్డర్. ఏం సార్ ఆర్డర్ అంటే ఇవి చివరి ఏముంది? ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కదా, మాకు ఫుల్ స్టాప్ కావాలి. ఇందాకే చెప్పా, కాంటెక్స్చువల్ మీనింగ్ ఆధారంగా కొన్నిసార్లు ఎక్స్క్లమేషన్ సందర్భానుసారంగా వాడబడుతుంది. ఎక్కడ? ఇంపరేటివ్లో. ఇక్కడ డోంట్ టచ్ దట్ అనేది ఆర్డర్ తెలియజేస్తుంది కాబట్టి అది డోంట్ స్టార్ట్ అయింది చూడండి, అంటే ఇంపరేటివ్ అని మీరు గమనించాలి. రైట్, ఇంటరాగేటివ్ కాదు, ఎక్స్క్లమేటరీ కాదు, డిక్లరేటివ్ కాదు, ఇంపరేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ చూడండి. వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ ఎమోషన్? స్ట్రాంగ్ ఎమోషన్, సడన్ అండ్ స్ట్రాంగ్ ఫీలింగ్ లేదా ఎమోషన్ తెలిపేది ఏమంటాం? ఎక్స్క్లమేటరీ అంటాం. డిక్లరేటివ్ అంటే స్టేట్మెంట్స్ కాదు, ఇంపరేటివ్ అంటే కోరస్ కాదు, ఎక్స్క్లమేటరీ అంటే సడన్ అండ్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్. ఇంటరాగేటివ్ ఏం తెలుపుతుంది? క్వశ్చనింగ్ డబ్ల్యూహెచ్ వర్డ్, క్వశ్చనింగ్ తెలుపుతుంది. రైట్, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద 9th క్వశ్చన్ చూడండి. చూస్ ద ఇంపరేటివ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన వాటిలో ఇంపరేటివ్ సెంటెన్స్ ఏంటి చెప్పండి అంటున్నాడు. డూ యూ లైక్ కాఫీ? నీ కాఫీ ఇష్టమా? అవునా కాదా? అదే కూడా చెప్పాలా. కాబట్టి ఇది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్, కాబట్టి ఇది ఇంటరాగేటివ్. డూ వాట్ ఐ హ్యావ్ సెడ్. లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉండరాదు, ఫుల్ స్టాప్ ఉండాలి. డూ వాట్ ఐ హ్యావ్ సెడ్, నేను చెప్పింది చెయ్యి. ఇది ఒక ఆర్డర్, ఇది ఆర్డర్ను తెలియజేస్తుంది. ఆర్డర్ను తెలియజేస్తుంది కాబట్టి ఏ సెంటెన్స్ అవుతుంది? ఇంపరేటివ్. ఐ నో వాట్ ఈజ్ యువర్ నేమ్, నాకు తెలుసు నీ పేరు ఏంటో అనేది ఇది అసర్టివ్. సింగింగ్ సాంగ్స్ ఈజ్ మై హాబీ, ఇది కూడా అసర్టివ్. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ హ్యాపీ వీఆర్ ఆల్ హియర్. చూస్ ద అసర్టివ్ సెంటెన్స్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్. హౌ హ్యాపీ వీఆర్ ఆల్ హియర్ అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. దీనికి ఏమడుగుతున్నాడు? అసర్టివ్ సెంటెన్స్ను మార్చడం అడుగుతున్నాడు. మనం జనరల్గా చూసింటాం, పాజిటివ్ సెంటెన్స్ ఇచ్చి నెగటివ్గా మార్చడం, నెగటివ్ ఇచ్చి పాజిటివ్గా మార్చడం, అసర్టివ్ ఇచ్చి ఇంటరాగేటివ్గా మార్చడం, ఇలా జనరల్గా మనం చూస్తుంటాం. కానీ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇచ్చి అసర్టివ్ సెంటెన్స్గా ఇవ్వటం. ఏం సార్ కొత్తగా అడుగుతున్నావు, ఇలాంటి తిక్క ప్రశ్నలు మాకు రావులే అనుకుంటే తప్పు. ఇది లాస్ట్ టైం డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్, సేమ్ క్వశ్చనే ఇక్కడ ఉంచడం జరిగింది. కొత్త డిఫరెంట్ మోడల్స్ మనకు ఇది రెడీ మార్టిన్ బుక్లో ఉన్నటువంటి మోడలు. ఈ మోడల్ నుంచి క్వశ్చన్ వచ్చింది. కొద్దిగా చిన్న లాజిక్కే. మీకు ఏదైనా సరే ఎగ్జామ్లో కొత్త మోడల్ నుంచి, న్యూ మోడల్ నుంచి కనుక క్వశ్చన్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా ఈజీ అయి ఉంటుంది. మీరు కొద్దిగా లైట్గా న్యూ మోడల్స్ టచ్ చేసిపోయినారంటే మీరు సేఫ్ అవుతారు. అసలు ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సంబంధించి అసర్టివ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్ వాటికి సంబంధించి ప్రశ్నలు కొల్లలుగా ఇచ్చాడు ఆల్రెడీ ఇప్పటి వరకు ఎగ్జామ్స్లో. కొత్తగా ఏమైనా ట్రై చేయాలి, మనం బోల్టా కొట్టాలంటే ఏం చేయాలా? ఇలాంటి మోడల్స్ ఇవ్వక తప్పదు. రైట్, అసర్టివ్ చూద్దాం. సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్. డబ్ల్యూహెచ్తో స్టార్ట్ అవుతుందే కాదు, ఇది కూడా కాదు. హౌ ఆర్ వి హ్యాపీ ఆల్ ఇయర్, తప్పు. హౌ వి ఆర్ ఆల్ హ్యాపీ హియర్, డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ కాదు, ఇది తప్పు, మీనింగ్లెస్గా ఉంది. వి ఆర్ ఆల్ వెరీ హ్యాపీ హియర్, మేమందరం ఇక్కడ వెరీ హ్యాపీగా ఉన్నాము.
ఇది మీనింగ్లెస్, మీనింగ్గా ఉంది అసర్టివ్ సెంటెన్స్గా. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంది. నెక్స్ట్ వీఆర్ హియర్ హ్యాపీ ఆల్ హౌ. ఆల్ హౌ ఎందుకు వస్తుంది ఇక్కడ? హౌ ఉండే సేమ్ రాదు, రైట్? హౌ అనే వర్డ్ కనపడదు మనకు అక్కడ జనరల్గా దీన్ని మార్చేటప్పుడు. దీని గురించి చిన్న ట్రిక్ ఉంటుంది, అది నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. ప్రస్తుతానికి సెంటెన్స్ మీనింగ్ ఆధారంగా చేయడం చూడండి. ఇది 10 నిమిషాలు టైం పడుతుంది లేకపోతే, రైట్? తర్వాత వీడియోస్లో నీకు క్లారిటీగా చెప్తాను. ఇది కూడా కాదు, అప్పుడు ఆప్షన్ ఏం కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్? ఇది ఈ 10 క్వశ్చన్లకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. చూశారు కదా, ప్రతి మోడల్కు బిట్ ఇవ్వడం జరిగింది, కఠిన స్థాయి కూడా అడగడం జరిగింది. కొంచెం జాగ్రత్తగా మీరు ఈ విధంగా ప్రిపేర్ కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, రైట్? థ్యాంక్ యూ సో మచ్.